హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హో జనగణమన. ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు కంటెంట్లోకి వెళ్తే, నేడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. త్రాగునీటి కష్టాలకు విముక్తి. భద్రాద్రి, మేడ్చల్ జిల్లాల ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు 210 కోట్ల రూపాయలతో కేటాయిస్తూ వారి అవసరాలను తీర్చేందుకై ముందుకు వస్తున్నాడు. అలాగే ప్రాజెక్టులకు అండగా నిలుస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బిసి టన్నెల్ ఉదయ సముద్రం, పెండ్లిపాక, నక్కలగండి, గంధమల్ల, బస్వాపురం ప్రాజెక్టులను నేనున్నానంటూ తోడుగా నిలబడుతూ మానవత్వంతో కూడిన నిర్ణయం. ఒకనాడు స్వచ్ఛమైన జీవనది మూసి, కానీ ఈరోజు పారిశ్రామిక వ్యర్థాలు డ్రైనేజీలతో నిండి మురికి కూపంగా మారిన సందర్భంలో మానవత్వంతో మూసి శుద్ధీకరణకు పూనుకున్నారు. మళ్ళీ జన్మంటూ ఉందో లేదో తెలియదు, కానీ ఈ జన్మలో ఎన్నేళ్ళు బతుకుతామో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్న మాకు చీకటిలో వెలుగు దివ్యగా మారారు. రసాయన వ్యర్థాలతో కలుషితమైన మూసి నీటితో పంటలను పండించిన ఆ యొక్క పదార్థాలను తింటూ కాళ్ళు చేతులు వంగిపోయి పుట్టుకతోనే వికలాంగులుగా మారుతూ 20 ఏళ్ళకే 60 ఏళ్ళుగా మారి దినదిన గండంగా బతుకుతున్న మా బిడ్డల భవిష్యత్తు కోసం మీరు చేపట్టిన మూసి శుద్ధీకరణకు మేమంతా అండగా ఉంటాం. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న మీ పట్టుదలకు ధన్యవాదాలు. ఎన్నికలో మేనిఫెస్టోలో పెట్టకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 1 కోటి మంది జీవితాలకు నరకప్రాయం చేస్తున్న మూసిపై మీరు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. నియంతృత్వానికి చర్మగీతం. 10 ఏళ్ల నియంతృత్వానికి చర్మగీతం పాడి ఈ శతాబ్దం గుండెల్లో పెట్టుకునే ప్రజాపాలనను అందిస్తూ మీ ప్రభుత్వానికి
ప్రజాపాలనను అందిస్తున్న మీ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పరంగా చూసుకుంటే ఒకేసారి రైతు రుణమాఫీ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, అలాగే ఇతరత్ర అంశాలపై మేనిఫెస్టోని ఇచ్చారు. దాని పరంగా ప్రజాపాలనను చేపట్టినందుకు మీకు కృతజ్ఞతలు. ఇక విషయానికి వస్తే తెలంగాణలోని ఇంచుమించు 40 లక్షల కుటుంబాల రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేసి మీరు చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయారు. ఇంకా 20% మంది అయోమయంలో ఉన్నారు, ఎందుకంటే వారివి రుణమాఫీ కాలేదు కనుక. త్వరలో వారివి కూడా రుణమాఫీ చేసి వారికి కూడా విముక్తి కలిగించి రుణమాఫీని పూర్తిగా చేసి రైతులకు అండగా నిలుస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వంశపార్యపర్యంగా కానీ మరియు ప్రభుత్వ పరంగా కానీ ఈ 78 సంవత్సరాల కాలంలో నిరుపేదలైనటువంటి, గరీబులైనటువంటి, తినడానికి తిండి లేనటువంటి వారు ఎంతోమంది డ్వాక్రా మహిళా రుణాలు తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క డ్వాక్రా మహిళా రుణాల యొక్క తీసుకున్న వారిలో సగం మంది, అంటే 80 మంది ఇంచుమించు వాళ్ళు భూస్వాములై మరియు భవనాలు కలిగి మరియు సమాజంలో విలువ కలిగి ఉన్నవారైన వారు ఎందరో ఉన్నారు. కేవలం అలాంటి వారికి మాత్రమే తెలంగాణ సిద్ధించినప్పటి నుండి మొదలుకొని నేటి వరకు కూడా వారికే న్యాయం జరుగుతుంది. అన్ని విధాల సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా మరియు ప్రభుత్వం అందిస్తున్న ఫలితాలు, అలాగే సంక్షేమాలు వారికే అందుతున్నాయి. మరి గరీబులైన, నిరుపేదలైనటువంటి వారి యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి వారిని కూడా గుర్తించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా మహిళా రుణాలు రుణమాఫీ చేసి వారికి అండగా నిలుస్తారని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క నిరుపేదలైన, గరీబులైన వారికి మీరు చేసినటువంటి ఈ యొక్క సేవ ద్వారా వారు మిమ్మల్ని చిరస్థాయిగా వారి గుండెల్లో, వారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంగీకరించి, మిమ్మల్ని ఆహ్వానించి పదే పదే మీ గురించి వారు తింటున్న ప్రతి గింజలో మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని, గమనించుకొని
మా యొక్క రిక్వెస్ట్గా తెలంగాణ ప్రజల యొక్క నిరుపేదలైనటువంటి మరియు గరీబులైనటువంటి వారి తరఫున మా యొక్క రిక్వెస్ట్గా మేము కోరడం అనేది ఒకటే, వారికి కూడా బీదవారు కనుక వారికి కూడా ఏమీ లేనందువల్ల వారికి ఈ యొక్క డ్వాక్రా మహిళా రుణాలను మాఫీ చేసి మరలా తిరిగి వారికి రుణాలు అందించి వారికి అండగా ఉంటారని మీ యొక్క ప్రభుత్వం అంటే మన యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కనుక ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇలాగే నడిపిస్తూ మీరు ఈ 5 ఏళ్ళే కాదు మరో 10 ఏళ్ళ వరకు కూడా మీకు ఓటమి లేకుండా చేస్తామనే ఆశయంతో ఆవేదనతో మేము కోరుకుంటూ దయా హృదయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం, మా యొక్క ప్రార్థన. ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగులను కూడా స్పందించండి. నిరుద్యోగులు వారికి ఉద్యోగాలు రాక ఎన్ని డిఎస్సీలు రాసినా ఎన్ని టిట్టు రాసినా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. పని చేసుకుందామంటే పని మీద ధ్యాస లేదు, కేవలం జాబ్ కొట్టాలనే ఒక సిద్ధాంతం పెట్టుకొని వారు నిరంతరంగా కృషి చేస్తున్నారు. వారిని కూడా దృష్టిలోకి తీసుకొని వారిని కూడా ఏదొక్క రంగంలో వారికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి తెలంగాణని సమగ్ర తెలంగాణగా మార్చి ఇక్కడ నిరుద్యోగం లేనటువంటి సమగ్ర తెలంగాణ ఏర్పడాలని కోరుకుంటూ, అలాగే డ్రగ్స్ నియంత్రణ మరియు ఈ యొక్క సైబర్ నేరాలపై నియంత్రణలపై మీరు చేస్తున్నటువంటి సేవలు గణనీయమైనవి. దీనితో మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని ఆశీర్వదించి ఆదరిస్తారని మా యొక్క తరఫున, మా యువతరం తరఫున మేము కోరుకుంటున్నాము. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు ఈ యొక్క నిరుపేదలైనటువంటి, నిరుద్యోగులైనటువంటి, బీదవారైనటువంటి వారిపైన మీ యొక్క అండ ఉండాలని, మీ యొక్క తోడు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్.